గాంధీ భవన్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిన ఛాంపియన్ షబ్బీర్ అలీ అని నిజం ఎప్పటికీ మరుగున పడదని, నిజమైన నాయకుడిని ఎవరూ తక్కువ చేయలేరని ఆ ఫ్లెక్సీలో ఉంది. పార్టీలో నిబద్ధత గల నాయకుడు, మహిళలను గౌరవించే నాయకుడు, లాయలిస్ట్ షబ్బీర్ అలీ ఫ్లెక్సీలో ఉన్నాయి. నిజాలు ఎప్పటికైనా రివీల్ అవుతాయంటూ అందులో ఉన్నాయి. గాంధీ భవన్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిన ఛాంపియన్ షబ్బీర్ అలీ అని నిజం ఎప్పటికీ మరుగున పడదని, నిజమైన నాయకుడిని ఎవరూ తక్కువ చేయలేరని ఆ ఫ్లెక్సీలో ఉంది. పార్టీలో నిబద్ధత గల నాయకుడు, మహిళలను గౌరవించే నాయకుడు, లాయలిస్ట్ షబ్బీర్ అలీ అని ఫ్లెక్సీలో ఉన్నాయి. నిజాలు ఎప్పటికైనా రివీల్ అవుతాయంటూ అందులో ఉన్నాయి. గాంధీ భవన్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిన ఛాంపియన్ షబ్బీర్ అలీ అని నిజం ఎప్పటికీ మరుగున పడదని, నిజమైన నాయకుడిని ఎవరూ తక్కువ చేయలేరని ఆ ఫ్లెక్సీలో ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి పంచాయతీ ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఆయనకి నోటీసులు ఇవ్వడం, షబ్బీర్ అలీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వివాదం కాస్త షబ్బీర్ అలీ ఉన్నటువంటి ఆడియోలు కూడా లీకేజ్ కావడం, అధిష్టానం ఏఐసిసి దృష్టి పెట్టి ఇప్పటికే షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కొన్ని వివరాలు కావాలి, ఆ ఆడియోతో పాటు కొన్ని అంశాలపైన వివరాలు కావాలంటూ కూడా షోకాజ్ నోటీసులో పేర్కోవడం. ఇప్పటికే షబ్బీర్ అలీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అది పాత ఆడియో, అది నేను మాట్లాడలేదంటూ కూడా షబ్బీర్ అలీ వివరణ కూడా ఇచ్చిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరి మధ్య వివాదం కాస్త గాంధీ భవన్ కి చేరుకుంది. ఇప్పటికే షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి నాయకులు, అభిమానులు కూడా గాంధీ భవన్ లో పోస్టర్లు కూడా అంటించారు. వి స్టాండ్ విత్ షబ్బీర్ అలీ అంటూ కూడా, ఏ లీడర్ విత్ ఇంటిగ్రిటీ అండ్ కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్ అంటూ కూడా ఒక ప్రస్తుతం పోస్టర్ కూడా వెలువడం జరిగింది. షబ్బీర్ అలీకి మద్దతుగా, అంటే ఇప్పటికే 4% ముస్లిం రిజర్వేషన్లకి 21 సంవత్సరాల క్రితమే కష్టపడ్డాడు. ఎడ్యుకేషన్ ఎంపవర్మెంటే కాకుండా మైనార్టీ స్టూడెంట్స్ తరఫున నిలబడ్డాడు. ఇప్పటికే ఆయనకు ఉన్నటువంటి కామారెడ్డిలో నేతల్ని కలుపుకొని పోవడం, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలపడానికి ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి షబ్బీర్ అలీ పాత్ర కీలకంగా ఉంటూ ఇప్పటికే ఆ పోస్టర్లు కూడా వెలువడం జరిగింది. మరి ఈ పోస్టర్ల వెనుక ఉద్దేశం ఏంటి, ఏం జరగబోతుంది? ఇప్పటికే షబ్బీర్ అలీ దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు, కానీ ఓన్లీ ఆయన మీడియా ముఖంగా ఉన్నటువంటి ఒక నోట్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే షబ్బీర్ అలీ నార్మల్ గానే రిప్లై ఇచ్చారు, మరి షోకాజ్ నోటీసులకు ఏ విధంగా రిప్లై ఇవ్వబోతున్నారు, అతని ఆడియోకి సంబంధించి ఇప్పటికే టీపీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యవహారంలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డబ్బులకు అమ్ముడుపోయాడు, డబ్బులకు పదవులు అమ్ముకున్నారన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పోస్టర్లు ఒకవైపు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్లు షబ్బీర్ అలీ మద్దతుగా అతని అభిమానులు కూడా వేయడం జరిగింది. మరి ఏ విధంగా ఉండబోతుంది కామారెడ్డి పంచాయతీ, ఇంకెంత దూరం వెళ్ళబోతుంది, ముదురుతుందా లేకుంటే సద్దుమణుగుతుందా, అధిష్టానం చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నాయి అనేది రానున్న రోజుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.
రైట్ అమర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.